హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో మనం డ్రమ్ స్టిక్ విత్తనాలు అంటే ములక్కాడ విత్తనాలు పాతి పెట్టాలంటే ఏ కేర్ తీసుకోవాలి చూద్దాం. ఓకే, చూసారు కదా ఇక్కడ వీడియోలో ఇది మన ములక్కాడ విత్తనం. ఏం లేదు, బేసికల్గా మన ములక్కాడ లోపల ఉంటాయి కదా, అవే ఈ విత్తనాలు కింద చేశారనమాట. ఓకే, సో చూసారు కదా మీరు ఈ విత్తనం. మీరు ఇట్లా అంటే ఇందులో ఒక గింజలాగా మీకు అంటే మనకి సౌండ్ వస్తుందన్నమాట. సో మనం పాతేటప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ షెల్తో పాటు డైరెక్ట్గా మనం మట్టిలో పాతేయాలి. ఓకే, వన్స్ మీరు పాతాక మనకి ములక్కాడ అరౌండ్ వితిన్ 10 days మనకి మొక్క వచ్చేస్తుందండి. ఓకే, వన్ ఇంపార్టెంట్ పాయింట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ విత్తనాలు పాతేటప్పుడు వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. ఓకే, అండ్ స్పెషల్ పాటింగ్ మిక్స్ అవి చేస్తారు కొంతమంది. అయితే మీరు మామూలు మట్టిలో ఒక చిన్న కుండీలో అంటే జస్ట్ సాయిల్ నుండి వాటర్ కొంచెం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే వితిన్ ఎ వీక్ వచ్చేసి మీరు స్పెషల్గా సాయిల్ మిక్స్ గట్రా ఏం చేయక్కర్లేదు దీనికి. అండ్ చెప్పాను కదా పైన ఉన్న షెల్ కూడా ఏంది ఎక్కల ఓన్లీ థింగ్ ఏంటంటే పైన కొంచెం మనకి ఇక్కడ వచ్చే చూసారా ఇలా, అవి మాత్రం రిమూవ్ చేసుకోండి. ఓకే, అండ్ మీరు ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఈ సీడ్ మనకి కంప్లీట్గా సాయిల్లో డిప్ అవ్వాలి. సేమ్ మనం ఎట్లా అయితే అదర్ సీడ్స్ వేస్తామో దానిలాగే అనమాట. ఓకే, సో చాలామంది మొక్కలు కొంటారు, ఏది మన నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనేస్తారు డైరెక్ట్గా. అలా కాకుండా మీరు డ్రమ్ స్టిక్ విత్తనాలని చేయాలనుకుంటే మాత్రం మీకు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఫాలో కండి. వితిన్ వీక్, ఓకే, ఆర్ వర్స్ట్ కేస్ 10 daysలో మీకు మొక్క రెడీ అయిపోతుంది.